అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు అలంకార స్వరూపమైనటువంటి దుర్గాదేవి గురించి, అమ్మవారి మీద మనకు ఉండాల్సినటువంటి భక్తి ప్రపత్తుల గురించి, అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి, అమ్మవారి యొక్క ఉపాసన రహస్యం గురించి మనం ఈ విషయాలు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, అమ్మలు గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను మదిలో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్యుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. దుర్గాదేవి యొక్క రూపానికి, దుర్గాదేవి యొక్క శక్తికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందు మహాభారతంలో వనపర్వంలో అర్జునుడు పాశుపతం కోసం ప్రయత్నం చేస్తుంటూ అమ్మవారి కోసం తపస్సు చేసి, పరమశివుడి కోసం కూడా తపస్సు చేసి పాశుపతాన్ని పొందే ప్రయత్నంలో శివుడు ప్రత్యక్షమై, నువ్వు ఒకసారి దుర్గాదేవిని కూడా ఆరాధించి ప్రార్థించవలసింది అని చెప్తే, అప్పుడు ఆయన కృష్ణానదీ తీరం దగ్గరికి వచ్చి అక్కడ ఉండి అమ్మవారికి ఆరాధించి అమ్మవారి నుంచి కూడా శక్తిని పొందుతాడు. తద్వారా కురుక్షేత్రంలో కౌరవుల మీద జరిగినటువంటి యుద్ధంలో విజయుడై నిలబడతాడు. అమ్మవారికి అందుకే విజయధాత్రి అనేటటువంటి పేరు ఉంది. ఇక దుర్గాదేవి గురించి పురాణాలు ఏ విధంగా చెప్పాయి అంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వభూతముల యందు శక్తి రూపంగా ఉన్నటువంటి ఓ దేవి నీకు నమస్కృతులు అని చెప్తున్నాయి. శక్తి రూపంగా ఉండేటటువంటి అమ్మవారు కేవలం శక్తి మాత్రమేనా? మనలో ఉండేటటువంటి లోపల ఉన్న తేజస్సుకు కానీ లేదా లోపల ఉన్న చైతన్యానికి కానీ కారణం అమ్మవారు కాదా అంటే ఒక్కసారి ఆలోచించాలి. తప్పకుండా మనలో ఉండేటువంటి చైతన్యానికి కారణం తల్లే. అందుకే పరమేశ్వర తత్వంలో కానీ పరమాత్మ తత్వంలో కానీ ఒక మాటే చెప్తారు, ప్రకృతి పురుషుల సమాగమం ఈ జగత్. ఇందులో అమ్మవారు ప్రకృతి అయితే అయ్యవారు పురుషుడు. కాబట్టి అమ్మవారి చైతన్య స్వరూపంలో ఏదైతే గొప్పతనం ఉందో ఆ చైతన్యం అమ్మవారి బీజాక్షరంలో కూడా ఉంటుంది. అందుకే అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఓం ఓం శ్రీమాత్రే నమః అనే నామం కానీ లేదా ఇంకేదన్నా బీజాక్షరాలు కానీ అక్షర లక్షల రూపంలో ధ్యానం చేస్తూ లేదా తపస్సుగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి లోపల అమ్మవారి తేజస్సు ద్వారా, చైతన్యం ద్వారా వారు ఎంత మగవాళ్ళైనప్పటికీ మొహంలో అమ్మవారి కొద్ది లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంత సౌందర్యవంతంగా ఉంటారు. సౌందర్యం మారేది కాదు, అందం మారుతుందేమో, కొన్నాళ్ళకి ఉండొచ్చు పోవచ్చు. సౌందర్యం లావణ్యం మారవు, అవి అలాగే ఉంటాయి. కాబట్టి అట్లాంటి శక్తిని పొందగలుగుతారు. ఇక కనకదుర్గమ్మ వారి గురించి ఇంకొక మాట చెప్పుకోవాల్సి వస్తే, అమ్మవారి యొక్క దివ్య స్వరూపం సనాతన ధర్మంలో చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీరు ఆరాధన చేయండి, మీరు పూజలు చేయండి, ఎలాగైనా నన్ను ఆరాధించండి, ఇబ్బంది లేదు. ఆరాధించే ప్రక్రియలో మీకు ఏదైనా కొత్త పుంతలు తొక్కాల్సి వస్తే ఒక్కసారి వేదం ఏం చెప్తుందో గమనించండి. వేదంలో కానీ దగ్గరలో ఉండే పండితులు కానీ లేకపోతే మీరే పుస్తకాలు రిఫర్ చేయొచ్చు. ఎవరికి వాళ్ళకి గూగుల్ ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆరాధన చేయొచ్చు అని తెలుసుకొని చేయండి. అంతే తప్ప వింత పోకడలకు వెళ్ళి కొత్త రకాలుగా ప్రపంచం మొత్తానికి ఇదేదో కొత్తగా చేస్తే బాగుంటుందని చెప్పి అమ్మవారి ఆరాధనల్ని అడ్డదిడ్డంగా చేస్తే అమ్మవారు కూడా సహించలేరు. ఒక్క సనాతన బంధువులారా, ఒక్కసారి నా మాటను వినండి. ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఎక్కడన్నా మండపాలు పెట్టి ఇక నిమజ్జనం అనే ప్రక్రియ కోసం, అందులో వాళ్లకున్న చిన్న చిన్న ఆనందాల కోసం, ఇలాంటి వాటన్నిటి కోసం అమ్మవారిని తీసుకెళ్లి ఊరేగింపు చేస్తూ నేరుగా తీసుకెళ్లి ఎక్కడన్నా నిమజ్జనాలు జరుపుతుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది పరమ తప్పు. అన్నదమ్ములుగా భావించి చెప్తున్నాము, అది పరమ తప్పు. అమ్మవారి విగ్రహాలని మీరు మండపంగా పెట్టుకొని ఆరాధిస్తే నలుగురికి కుంకుమ పంచండి, నలుగురికి జాకెట్ ముక్కలు పెట్టండి, నలుగురికి ప్రసాదం పెట్టండి, నలుగురి కడుపులు నింపండి తప్ప అమ్మవారిని తీసుకెళ్లి కాలువలో లేకపోతే చెరువులో, నదుల్లో, సముద్రాలలో అమ్మవారి విగ్రహాన్ని అలాగే నిమజ్జనం చేసే హక్కు ఏ వేదము ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు. కాబట్టి అలాంటివి ఏమన్నా జరుగుతుంటే అన్నదమ్ములారా దయచేసి వాటిని ఆపేసుకోండి, దయచేసి. అది పొరపాటు పని. కాబట్టి మనం చేసే ప్రక్రియ కొత్తగా ఉంది, 100 మందికి నచ్చింది అన్నది తప్పుడు పని అయితే ఎట్టి పరిస్థితులు ఆపేయాలి. మనం చేసే మంచి పనిని 100 మంది కాదు, ఒక్కడు కూడా చూడలేదు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నా అది మంచి పని కాబట్టి మనం చేసి తీరాలి. 100 మంది చప్పట్లతో మన పనులు
నిబిడీకృతం అయిపోతే రేపటి రోజు మనం చేసే ఒక మంచి పనికి చప్పట్లు రాకపోతే ఇక ఆ మంచి పని చేయడం ఆపేసి అందరూ ఒప్పుకునే చెడ్డ పనులు చేసుకుంటూ బతకాలా? సనాతనం అదేనా చెప్తోంది. కాబట్టి మనం ఇట్లాంటి పనులు చేయరాదు. దుర్గాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కావాలంటే వాటి కోసం పూజ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దుర్గాదేవి కోపమే చూడాలనుకుంటే ఇక మిగతాది నేను పూర్తి చేయదలుచుకోవట్లా. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరం ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళం, ఒక కుటుంబంలో కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళం. అందరూ బాగుండాలి కాబట్టే చెప్తున్నాను తమ్ముళ్ళారా, అన్నల్లారా, దయచేసి మీ మండపాలలో ఇట్లాంటి ప్రక్రియలు జరుగుతుంటే, అమ్మవారి ముందు బూతు పాటలు వేస్తుంటే, అమ్మవారి ముందు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే దయచేసి ఆపండి. పూజకు ఒక పరమార్థం ఉంది, మీ కుటుంబాల సౌభాగ్యం ఉంది, వాటిని పోగొట్టుకోకండి. అందరూ పరిపూర్ణ మనస్సుతో విశేషమైనటువంటి భక్తిభావంతో దుర్గాదేవి అమ్మవారిని ఆరాధించి ఆశీర్వచనాలు పొందాలని మనసారా కోరుకుంటూ, సనాతన ధర్మం సమానత్వంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ, ఎక్కడ పూజలంటే అక్కడికి వచ్చి వింత విన్యాసాలు చేసే వాళ్ళని మన భుజాలతో మనం అడ్డుకొని నిలబడి సనాతన ధర్మాన్ని కుంటు పడకుండా, మరక పడకుండా కాపాడగలిగే స్థితితో ఉండాలని, మీ పూజలు మీకు అదే అర్థాన్ని మీకు చెప్పాలని, ఆ అర్థం ద్వారా మీ కుటుంబాలతో పాటు సనాతన ధర్మం కూడా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరికి కలగాలని అమ్మవారి పాదపద్మాలు బట్టి మరొకసారి మనసారా ప్రార్థిస్తూ తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.